ఫ్రెండ్స్, ఎలా సో బ్యూటిఫుల్ నెక్స్ట్ ఎపిసోడ్ని చూద్దాం. ఒకవేళ మీరు ముందు ఎపిసోడ్స్ చూడకపోతే వెంటనే చూడండి, లేకపోతే మీకు ఇది అర్థం కాదు. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు స్టూడెంట్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. సీనియర్స్ అందరూ చెప్తారు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అని. అయితే హియోన్ షిన్ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి హియోన్కి ప్రపోజ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఇది హియోన్కి కూడా తెలుసు. అయితే తన నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి షిన్ని కొంచెం నాకు హెల్ప్ చేయని చెవులో చెప్తాడు. షిన్కి అర్థమవుతుంది. తను లేచి నిలబడి నాకు కొంచెం చాలా కడుపు నొప్పిగా ఉంది, ఇక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు హియోన్ లేచి నా గర్ల్ ఫ్రెండ్కి కడుపు నొప్పిగా ఉంది, ఎలాగైనా నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఈ అమ్మాయి హియోన్ గర్ల్ ఫ్రెండా అని చెప్పి. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు షిన్ అంటుంది, నువ్వు నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావక్కడా అని అంటుంది. అవును, నేను నిజమే కదా చెప్పాను, నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షిన్కి ఏం చేయాలో అర్థం కాదు, అరుస్తూ ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది హియోన్ నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. నెక్స్ట్ డే యంగ్ను కలిసి జరిగిన విషయం అంతా చెప్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది, తను నన్ను యాక్సెప్ట్ చేశాడని. యంగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. తను చెప్తూ ఉంటుంది, నువ్వు ఇలా పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని వెళ్ళకు, చాలా అందమైన డ్రెస్ వేసుకొని తన దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది. అలాగే నెక్స్ట్ వాళ్ళిద్దరు మీట్ అవుతారు రెస్టారెంట్లో. చాలాసేపు అక్కడ మాట్లాడుకుంటారు. లాస్ట్ ఒక దగ్గర కూర్చొని ఉంటారు, ఇంకా చాలా బాగా మాట్లాడుకుంటారు. అంతలోపే హియోన్ తనకి ముద్దు పెడతాడు. అయితే వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ యంగ్ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. తన వెనకాల జిన్ వచ్చి తనని చూస్తూ ఉంటాడు. అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు, యంగ్తో మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని చూసి జిన్ అతని దగ్గరికి వెళ్ళి తన నా గర్ల్ ఫ్రెండ్, ఇక్కడ నుంచి ముందు నువ్వు వెళ్ళు అని అంటాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అయితే నిన్ను కాపాడుకోలేకపోతున్నానని యంగ్తో జిన్ అంటాడు. తను తన బుక్ తీసుకొని చదువుతూ ఉంటాడు. అయితే అందులో ఒక లెటర్ కనిపిస్తుంది, అది లవ్ లెటర్ ఎవరో పెట్టి ఉంటారు. అలాగే బుక్ మొత్తం చెక్ చేస్తే చాలా లవ్ లెటర్స్ ఉంటాయి. దాన్ని చూసి అసలు నేను కాపాడుకోవడం నా వల్ల అసలు కావట్లేదు, నీకు నేను ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నానని చెప్తాడు. అలీగి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే యంగ్ తనని ఆపుతుంది. నువ్వు ఊరుకో, అందరూ అలాగే చేస్తారు, నేను ఎవరికి ఏం పడిపోనులే, నువ్వే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. తనని కిస్ చేస్తుంది. తను చిన్నపిల్లల్లా సిగ్గుపడిపోతూ ఉంటాడు. తర్వాత సన్ని చూపిస్తారు, చాలా ఫేమస్ అయిపోతాడు, ఒక మంచి స్విమ్మర్గా. అతని కోసం అందరు ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. జిన్ ఒక హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి ఒక నర్సు వచ్చి లోపలికి రండి అని పిలుస్తుంది. తను వెళ్తాడు. మరో సీన్లో హియోన్ పరిగెత్తుకుంటూ ఒక రూమ్లోకి వస్తాడు. అక్కడ జిన్ జాయిన్ అయ్యి ఉంటాడు హాస్పిటల్లో, తనకి రేపు సర్జరీ అని చెప్పి. హియోన్ తనకి ధైర్యం చెప్తాడు. జిన్ యంగ్ ఒక కాఫీ షాప్లో కలుస్తారు. యంగ్ అంటూ ఉంటుంది, ఇంత త్వరగా రమ్మని కాల్ చేసావు, ఏమైంది చెప్పు, చదువుకోవాలి, త్వరగా వెళ్ళాలని. అప్పుడు తను అంటాడు బ్రేకప్ అని. షాకింగ్గా చూస్తుంది, ఏమైంది నీకు అని అడుగుతుంది. తను ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు. అక్కడ నుంచి అంతే బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోతాడు. షాకింగ్గా ఏమైంది తినక అసలు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ హియోన్ షిన్ కలుస్తారు. తను చెప్తాడు కదా షిన్కి జిన్ తనకి బ్రేకప్ చెప్పాడంట, నువ్వు వెళ్ళి యంగ్కి ఎక్స్ప్లెయిన్ చేయి మొత్తం అని చెప్తాడు. అయితే అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు వెళ్తూ ఈ అమ్మాయి హియోన్కి గర్ల్ ఫ్రెండా అని అంటూ ఉంటారు. పాపం షిన్ అలాగే బాధతో చూస్తూ ఉంటుంది. అప్పుడు హియోన్ తన చెవులు మూసేసి చెడు మాటలు అస్సలు వినకూడదు అని అంటూ ఉంటాడు. అయితే దీన్ని చూసి వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ హాస్పిటల్లో ఓపెన్ అవుతుంది. జిన్ సంగు యొక్క ఫొటోస్ని చూస్తూ ఉంటాడు ఒక పేపర్లో. అయితే జిన్ ఆ ఫొటోస్ని చూస్తూ ఇంత బాగా ఫేమస్ అయిపోయాడు అని తన గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. అప్పుడు హియోన్ షిన్ చెవులు మూసేసి వినకూడదు వినకూడదు అని అంటూ ఉంటాడు. అంతలోపే అక్కడికి ఒక నర్స్ వచ్చి ఇంకొక కొద్దిసేపట్లో మీకు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. జిన్ భయపడుతూ ఉంటాడు. అంతలోపే అక్కడికి యంగ్ వస్తుంది. తనని చూసి జిన్ షాక్ అయిపోతాడు. యంగ్ తన దగ్గరికి వచ్చి కూర్చొని, నీకేమైనా పిచ్చా, ఈ విషయం చెప్పినంత మాత్రాన ఏమవుతుంది, నువ్వెందుకు నా గురించి అలా ఆలోచిస్తున్నావు, ఇలా అయినంత మాత్రాన నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా అని తనని తిడుతుంది. అలాగే తనకి ధైర్యం చెప్తుంది, నీకు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, ఇప్పట్లాగే మాతో కలిసి మాట్లాడతావు, మళ్ళీ మాతో ఎంజాయ్ చేస్తావు అని చెప్పి. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆఫ్టర్ 2 years తర్వాత ఓపెన్ అవుతుంది. అదే బెడ్ మీద యంగ్ని చూపిస్తారు. తను ఎందుకో బాధపడుతూ ఉంటుంది. ఆ బాధతోనే బయటికి వస్తూ ఉంటుంది. బయటికి వచ్చి జిన్ని పిలుస్తూ ఉంటుంది, అంటే ఆపరేషన్ సక్సెస్ అయిందన్నమాట. అక్కడ పిల్లలతో జిన్ ఆడుకుంటూ ఉంటాడు. ఒక దయ్యం వచ్చింది పరిగెత్తండి అని చెప్పి పారిపోతూ ఉంటాడు. ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ 2015 ఇయర్ని చూపిస్తారు. అక్కడ ఒక టెడ్డీ కొన్ని పేపర్స్ని అందరికీ పంచుతూ ఉంటుంది, కానీ వాటిని ఎవ్వరూ తీసుకోరు. అక్కడికి హియోన్ వస్తాడు, ఒక డ్రింక్ ఇస్తాడు. అందులో ఉన్నది ఎవరో కాదు షిన్. తనకు చెప్తూ ఉంటుంది, షిన్ ఈ పార్ట్ టైం జాబ్ చాలా కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను, ఎవరు తీసుకోవడం లేదని అంటూ ఉంటుంది. నువ్వు అక్కడ కూర్చొని దీన్ని తాగు, నేను వీటిని పంచిపెడతానని హియోన్ పంచుతూ ఉంటాడు. అయితే తను అక్కడ కూర్చొని చూస్తూ ఉంటుంది. హియోన్ పంచుతుంటే అందరూ వచ్చి తీసుకుంటూ ఉంటారు. అమ్మాయిలు అందరూ అంటూ ఉంటారు హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ అని చెప్పి. దీన్ని చూసి షిన్కి చాలా
చాలా కోపం వస్తుంది. అక్కడ నుంచి వచ్చి అవసరం లేదు, ఇది చేయకపోయినా పర్వాలేదు అని చెప్పి చాలా జెల్సీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో హియోన్ తన కొలిక్తో వస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి నర్సులు తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి షిన్ కూడా వస్తుంది. వాళ్ళు మాట్లాడే విధానం చూసి చాలా కోపం వస్తుంది తనకి. పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి నేను నీ గర్ల్ ఫ్రెండ్ని పద వెళ్దాం బయటికి అని చెప్పి తనని తీసుకువెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైంది ఈ అమ్మాయికి అని చూస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. కొంచెం సేపు మాట్లాడుకునేసరికి తనకి కాల్ వస్తూ ఉంటుంది. నేను త్వరగా వెళ్ళాలి, కొంచెం బిజీగా ఉన్నానని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. షిన్ తనని అలాగే చూస్తూ ఉంటుంది బాధగా. అయితే నెక్స్ట్ తను హియోన్కి కాల్ చేస్తుంది. కానీ తను అస్సలు లిఫ్ట్ చేయడు. ఎందుకంటే తను ఏదో సెమినార్లో ఉంటాడు, అందువల్లే తన కాల్ని లిఫ్ట్ చేయడు. తను అనుకుంటుంది ఏమైనా బిజీగా ఉన్నాడేమో అని చెప్పి. తర్వాత తనని వాళ్ళ టీచర్ దగ్గర మనకు చూపిస్తారు. అయితే షిన్ వాళ్ళ టీచర్ తనతో కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తనకి కొంచెం బాధగా అనిపిస్తుంది. నెక్స్ట్ కొంచెం హెల్త్ బాగోదు. అయితే తను వెయిట్ చేస్తూ ఉంటుంది. తను కొన్ని ఇంటర్వ్యూస్కి అప్లై చేసి ఉంటుంది. మెసేజెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక మెసేజ్ వస్తుంది, తనకి రేపు ఇంటర్వ్యూకి మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. తన హియోన్కి కాల్ చేస్తుంది, కానీ తను లిఫ్ట్ చేయడు, మరొక పనిలో బిజీగా ఉంటాడు. నైట్ షిన్ దగ్గరికి జిన్ యంగ్ వస్తారు, తనకి మెడిసిన్స్ అండ్ ఫ్రూట్స్ ఇవ్వటానికి అని చెప్పి. జిన్ తనతో అంటూ ఉంటాడు, నీ బాయ్ ఫ్రెండ్ ఒక డాక్టర్ అయినా కూడా కొంచెం కూడా నీ మీద బాధ్యత లేదు, నీకు ఇంత ఫీవర్ వచ్చింది, తన నీ దగ్గర ఉండి చూసుకోవాలి అసలు అని చెప్తూ ఉంటాడు. అంతలోపే యంగ్ నువ్వు నోరు మూసుకో అని చెప్పి తన నోరు మూసేస్తుంది. అయితే దీన్ని చూసి షిన్ తన మొహాన్ని అదోలా పెట్టేస్తుంది. వాళ్ళిద్దరూ తనకి జాగ్రత్త చెప్పి బాగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. జిన్ తనని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటే వాళ్ళని చూసి షిన్కి చాలా బాధిస్తూ ఉంటుంది. హియోన్ నన్ను ఎప్పుడు ఇలా చూసుకుంటాడా అని చెప్పి. హియోన్ తన పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చి పడుకోబోతూ ఉంటాడు. తనకి సడన్ గా గుర్తుకు వస్తుంది. ఫోన్ తీస్తాడు. చాలా మెసేజెస్ కాల్స్ ఉంటాయి. దాన్ని చూసి షిన్కి కాల్ చేస్తాడు. కానీ తన కాల్ అస్సలు కలవదు. తనకి మెసేజ్ చేసి పడుకుంటాడు. తెల్లవారాక తను నిద్రలేస్తుంది. షిన్ హియోన్ పంపిన మెసేజెస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. రెడీ అయ్యి తన ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు తనని చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. ఏవేవో క్వశ్చన్స్ అడుగుతారు, తనకేమీ అర్థం కాదు. అలా అర్థం చేసుకునే లోపే ఇంటర్వ్యూ అయిపోయింది వెళ్ళండి అని చెప్తారు. తను అలాగే మూడిగా బయటికి వచ్చేసి కూర్చుంటుంది ఒక దగ్గర. తను తలుచుకుంటూ ఉంటుంది ఇంతకుముందు జరిగినటువంటి ఒక సంఘటన. అదేంటంటే వీళ్ళ టీచర్ తనతో చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తాడు. అయితే షిన్ తనని ఒక వస్తువుతో కొట్టి అక్కడ నుంచి పరిగెడుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. అదే బాధతో హియోన్ని కలవటానికి హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. అక్కడ ఇద్దరు నర్సులు బయట అనుకుంటూ ఉంటారు, హియోన్ యుఎస్కి వెళ్ళిపోతున్నాడట నెక్స్ట్ స్టడీస్ కోసం, మంచిగా అక్కడ సెటిల్ అవ్వడానికి అని అనుకుంటూ ఉంటారు. దీన్ని విని చాలా బాధపడుతుంది. వచ్చి బయట కూర్చుంటుంది. అంతలోపే అక్కడికి హియోన్ వస్తాడు. తను బాధగా ఉండటం చూసి ఇంటర్వ్యూ ఏమైందని అడుగుతాడు. తనకు అర్థమైపోతుంది ఇంటర్వ్యూ పోయిందని చెప్పి. తనకి ధైర్యం చెప్పాలని తను చేయి పట్టుకుంటాడు. కానీ తను తన చేయిని విడిపించుకుంటుంది. ఏమైంది నీకు అని అడుగుతాడు. మనం విడిపోదామని అంటుంది. బ్రేకప్ అని చెప్పేస్తుంది. నీకేమైంది అని అడుగుతాడు. నేను నీకోసం చాలా చేశాను, నేను నిన్ను చాలా అర్థం చేసుకున్నావు, కనీసం నువ్వు యుఎస్ వెళ్ళే సంగతి కూడా నాకు చెప్పలేదు, నేను నీతో ఉండలేను అని చెప్తుంది. హియోన్కి ఏమీ అర్థం కాదు. అయితే షిన్ వెళ్ళిపోబోతుంటే తన చేయి పట్టుకొని ఆపేస్తాడు. తనని అడుగుతూ ఉంటాడు, నువ్వు ఇలా చేయకని చెప్పి. అంతలోపే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, డాక్టర్స్ రావాలని చెప్పి. తనకేం చేయాలో అర్థం కాదు. ప్లీజ్ నువ్వు అస్సలు వెళ్ళకు, నువ్వు నా కోసం ఇక్కడే వెయిట్ చేయని చెప్పి తను పైకి పరిగెడతాడు. అక్కడ ఒక వ్యక్తి ప్రమాదంలో ఉంటాడు. తనని కాపాడడానికి వెళ్తాడు. మళ్ళీ తను రిటర్న్ వచ్చేసరికి షిన్ అక్కడ ఉండదు. చాలా బాధపడిపోతాడు. తనని కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తను బయట నిల్చొని అలానే చూస్తూ ఉంటాడు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చి మీరు షిన్ బాయ్ ఫ్రెండ్ కదా అని అడుగుతుంది. అవును, తనని కొంచెం పిలుస్తారా అని తను అడుగుతాడు. లేదు, తను వెళ్ళిపోయింది కదా ఈ రోజే అని చెప్తుంది. దాన్ని చూసి హియోన్కి ఏం చేయాలో అర్థం కాదు అసలు. హియోన్ బస్ స్టాప్ లో కూర్చొని ఉంటాడు. షిన్ తనకు ఆ రోజు స్కూల్ డేస్ లో ఇచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ ఆ తాడుని పట్టుకుని చూస్తూ ఉంటాడు. తనకి కాల్ చేస్తాడు. ఒక్కసారి నన్ను కలుస్తావా, లాస్ట్ నేను మీట్ అవుతానని చెప్పి అంటూ ఉంటాడు. కానీ తను అంటుంది, నువ్వు నా కోసం వెయిట్ చేయకు, నేను ఎప్పటికీ నీ దగ్గరికి రాలేనని చెప్తుంది. తను బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఫ్లైట్లో కూర్చొని తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు, తను ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి. నెక్స్ట్ సమ్ని చూపిస్తారు. ఇప్పుడు తను చాలా రిచ్ అయిపోతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.